ప్రైజ్ లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి ఆత్మీయ బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన అనుదిన వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనాన్ని. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట, నీవుకు తృప్తి కలుగును. ఈరోజు చాలామంది జీవితాల్లో తృప్తి లేని జీవితాలు చాలామంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. కానీ నిజమైన తృప్తి కలిగిన జీవితాలు ఏ మనిషికి ఉండదు. ఎందుకంటే మనిషి తృప్తి చెందనివాడు. కానీ నిజంగా మానవులుగా, మనుషులుగా మనం అందరం ఒక సంతృప్తికరమైన జీవితం జీవించాలంటే, తృప్తి కలిగిన జీవితాలు మనకు ఉండాలంటే, ఎందుకంటే మన కుటుంబంలో ఏది ఉన్నా, ఎన్ని ఉన్నా తృప్తి అనేది మన జీవితాలకు ఉండదు. కానీ మనకున్న వాటితో తృప్తి కలిగి జీవించాలి అని అంటే మనం ఏం చేయాలి అని మనం చదివిన లేఖన భాగం మనకు సెలవిస్తుందంటే, నిజంగా మనం తృప్తి కలిగి ఉండాలి అనుకుంటే దేవుని విషయాల్లో, మన ఈ లోక సంబంధంగా తృప్తి కలిగిన సంతృప్తి కలిగిన జీవితాలు కలిగి ఉండాలంటే దేవుని విషయాల్లో తృప్తి కలిగి ఉండాలంటే, మెలకువ కలిగిన జీవితం మనకుంటే మనకి ఏది ఉన్నా ఆ విషయాలు మనం తృప్తి కలిగి మనం జీవిస్తామంట. ఎందుకంటే మనిషికి ద్రవ్యము వల్ల, డబ్బు వల్ల, ధనం వల్ల తృప్తి కలగదు. ధన సమృద్ధి ఉండడం వల్ల కూడా మనిషికి తృప్తి చెందడు, అది కూడా వ్యర్థమే అని జ్ఞాని అయిన సొలొమోను సెలవిస్తూ ఉన్నాడు. అదే జ్ఞాని అయిన సొలొమోను తన ప్రసంగి గ్రంథం చెప్తాడు, మనిషికి ఏది తృప్తి కలిగింది అంటే, అన్నపానములు పుచ్చుకున్నట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏది కూడా లేదు అని వాక్యం సెలవిస్తుంది. నిజంగా మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి, మనకిచ్చిన పరిస్థితులను బట్టి నిజంగా దేవుని సన్నిధిలో సంతృప్తి కలిగి మనం ఉండాలంటే, మనకిచ్చిన వాటితో తృప్తి కలిగి ఉండాలంటే ఆధ్యాత్మిక జీవితంలో మనము మెలకువ కలిగి ఉండాలి, మేల్కొని ఉండాలి. మెలకువ కలిగి లేకపోతే మన జీవితంలో తృప్తి అనేది మనం పొందుకోలేం. అనగా మెలకువ దేవునిలో మనకు ఉండాలి, ఆత్మీయతలో ఉండాలి, దేవుని సన్నిధిలో మెలకువ కలిగి ఉండాలి. ఆ మెలకువ కలిగిన జీవితం నీ జీవితంలో నీకు కలిగిన దానిలో నువ్వు సంతృప్తిగా జీవించేటువంటి ఆత్మీయ జీవితం దేవుడు మనకిస్తాడు. అంత మాత్రమే కాదు, 1 తిమోతి 6:6లో కూడా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఏంటో తెలుసా? అక్కడ 6:6లో మనం చూస్తే, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేం. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందిదము అని వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకంలోకి అసలు ఏమీ తీసుకురాలా, మనం మరలా తిరిగి వెళ్ళినప్పుడు ఏమీ తీసుకుపోలేం. అలాంటప్పుడు తృప్తి లేకుండా ఎందుకు బతకాలి? మనం ఈ లోకంలో ఎందుకు ఏ విషయంలో తృప్తి లేని జీవితాలు జీవించాలి? మనం ఏం తీసుకోలేదు, మళ్ళీ ఏం తీసుకెళ్ళలేం. అలాంటప్పుడు మనకి ఏది ఉన్నా అది దేవుడు మనకి ఇచ్చినది ఎగస్ట్రానే అనుకోవాలి. ఆ ఇచ్చిన వాటితోనే సంతృప్తి కలిగిన జీవితం నువ్వు జీవించాలంటే, దేవునిలో ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగిన జీవితం నీకు ఉండాలి. నువ్వు మేల్కొని జీవించాలి. మేల్కొని వాడివై, మేల్కొనిన దానివై ఉండాలి. కానీ నువ్వు ఆత్మీయ జీవితంలో నిద్రపోయే రీతిలో నువ్వు ఉంటే నీ జీవితంలో సంతృప్తి ఉండదు. నిజమైన సంతృప్తి సహితమైన భక్తి ఉండాలి. ఆ భక్తిలో మేల్కొని ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. అప్పుడు మనకేం కాదు, అన్నము వస్త్రం రెండు మనకుంటే చోట తృప్తి కలిగి బతకాలి. దీనికి మించి మనం ఏది కూడా ఆశించకూడదండి. ఒకవేళ ఆశించినా ఇక నీకు తృప్తి అనేది ఉండదు. కనుక దేవుని నమ్మిన బిడ్డలుగా, క్రైస్తవులుగా, ఆత్మీయులుగా నిజంగా నువ్వు ఏ విషయం ఇంకా తృప్తి లేకుండా బతుకుతున్నావు నాకు తెలియదు. కానీ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా కొన్ని విషయాల్లో తృప్తి లేనట్టుగా ఉంటున్నావు అంటే దాని అర్థం ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు మేల్కొని లేవు, ఇంకా నిద్రపోతూ ఉన్నావు. కానీ నువ్వు మేల్కోవాలి. ఈ లోకంలోకి నువ్వు ఏది తీసుకురాలా, ఏది తీసుకుపోలేవు. కనుక ఏది నీది కాదు, ఈ లోకంలో నాది అనుకునేది మనది అవదు. కనుక మనం ఉన్న దానిలోనే సంతృప్తి కలిగిన జీవితం దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మెలకువ కలిగిన ఆత్మీయ జీవితం నువ్వు సంపాదించుకుంటే కనుక నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావో ఆ స్థలం నుంచి లే. ఆత్మీయ జీవితంలో మెలకువగుండు, మేల్కొని ఉండు. ఖచ్చితంగా నా దేవుడు నీకు సంతృప్తి కలిగిన జీవితం ఇస్తావు. నువ్వు ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తావు, సమాధానంతో ఉంటావు, నెమ్మది కలిగి జీవిస్తావు. అలాంటి తృప్తి కలిగిన జీవితాలు దేవుడు ఈ లోకంలో మనకి ఏమున్నా, ఏమి లేకపోయినా, ఏమి కలిగి ఉన్నా, ఏమి కలిగి లేకపోయినా, అన్ని విషయాల్లో కూడా ఆ తృప్తి కలిగిన జీవితాలను
దేవుడు మనకు సమృద్ధిగా పరిపూర్ణంగా మనకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకు ప్రతిదినము అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఈ లోకంలో చాలామంది ఇంకా తృప్తి లేని, ఎన్ని ఉన్నా, డబ్బు ఉన్నా తృప్తి లేని జీవితాలు, వస్త్రాలు ఉన్నా తృప్తి లేని జీవితాలు, ఆహారం ఉన్నా తృప్తి లేని జీవితాలు, సంపద ఉన్నా తృప్తి లేని జీవితాలు. కానీ ఈ రోజునైనా మేము సంతృప్తి కలిగి ఉండాలంటే ఆధ్యాత్మిక జీవితంలో మేల్కొని ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. నీ వాక్యం సెలవిస్తుంది. నిజంగా ప్రతి కుటుంబం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభా మాకున్న దాంట్లోనే తృప్తి కలిగిన జీవితాలు ప్రతి బిడ్డకు కూడా నైనా నువ్వు అనుగ్రహించి సహాయము చేసి కృప చూపించి ప్రతిదినము ముందుకు నడిపించమని, ఎవరైతే ప్రభా కుటుంబాల్లో లేమికులు ఉన్నారో ప్రభా, కలిమికులకు ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధినిచ్చి నీ కృప చేత నింపి నడిపించి సహాయము చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో తృప్తి లేని వారికి నీ సంతృప్తి కలిగిన జీవితాలు దయచేయమని ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఆదరణ సదాకాలం మనకును మన కుటుంబాలకు సర్వలోకంలో ఉన్న సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.